లోని స్వర్ణభారతి ట్రస్ట్లో సంక్రాంతి సంబరాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు. సాంప్రదాయ కళలు, సంక్రాంతి వైభవాన్ని చాటే ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ ప్రాంతాల అభివృద్ధికి పూర్తిగా దృష్టి సారించాలని వెంకయ్య హితవు పలికారు. ఇక తెలుగువారు పరస్పరం కలహించుకోవడం తగదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి. అమరావతి అంటే గుంటూరు, విజయవాడ, అటు గన్నవరం నుంచి అటు గుంటూరు తాడికొండ వరకు అన్ని ప్రాంతాలు కలిపింది అమరావతి అని. అది ఒక రూపురేఖలు దిద్దుకుంటూ ఉంది. అది కూడా పూర్తిగా అభివృద్ధి చెంది మంచిగా పేరులోకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలకు కేంద్రం పూర్తిగా సహకారం ఇస్తుంది. కలిసికట్టుగా అందరూ కలిసి ఆ రాజధాని కూడా అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం నాకుంది. దాంట్లో అనవసరమైన వివాదాలు పెట్టుకోకూడదు. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మధ్యలో ఉండేది అమరావతి. ఇటు హైదరాబాద్ నుంచి కూడా మనం వెళ్లేదానికి నేరుగా వెళితే విజయవాడ నగరంలో చేస్తాం, లేదా అమరావతిలో అవుతాం. తర్వాత సముద్ర తీరం అనుకోండి, ఆ పక్కనంతా కూడా కిందకి పోతే సముద్రం ఉంటుంది. అందుకని ఏ వైపు నుంచి అయినా అన్ని వైపుల నుంచి దారి ఉంది, అన్నిటికీ కేంద్రంగా ఉంది. అది మంచిగా రాజధాని. అందుకని అనవసరమైన తెలుగు వాళ్ళు అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు ప్రతి జిల్లాను కూడా హైదరాబాద్ అభివృద్ధి చేసినందుకు మాత్రం సరిపోదు. తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలకు కూడా అభివృద్ధి వ్యాపించాలి, వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా మరింత వేగంగా అన్ని జిల్లాల్లో కూడా సమగ్రమైన ఆలోచన చేసి వాళ్ళందరికీ విద్య, వైద్యము, అలాగే ఇతర ఈ వృత్తుల్లో శిక్షణ, మంచి నైపుణ్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని నేను ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిని, అక్కడున్న ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఆ రకమైనటువంటి గ్రామాలంటే ఒక గ్రోత్ సెంటర్స్ గా తయారు చేయాలని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఎన్నికలలో మాట్లాడినప్పుడు కానీ, లేదా పార్టీ సందర్భాల్లో మాట్లాడినప్పుడు కానీ, మంత్రిగా అయి రూరల్ డెవలప్మెంట్ దీంట్లో తీసుకున్నప్పుడు కానీ అదే దృష్టితోటి ఆలోచన చేసేవారు. పట్టణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జన్మనిచ్చినటువంటి గ్రామానికి వెళ్ళాలి, గ్రామ ప్రజలతో కలవాలి, మన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ఇది మన దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా మన దేశ ప్రజలందరూ కూడా పాటిస్తే మన దేశానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసం అంటే అప్పట్లో విశాఖ ఉక్కు గురించి కానీ, ప్రత్యేక ఆంధ్ర గురించి కానీ వచ్చినప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, వాజ్పేయి గారు మాట్లాడుతున్నారంటే ఎంత మేమందరం పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి చూసిన రోజులున్నాయి. డిఎన్ఆర్ కాలేజ్ భీమంలో చదువుతున్న రోజుల్లో అది మాకు గుర్తు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ వెంకయ్యనాయుడు గారు. ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారితో మేము కలిసి తిరిగామని చెప్పుకోవడానికి గర్వపడేటువంటి వచ్చే తరానికి కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మానవతని, మంచితనాన్ని పంచిపెట్టినటువంటి వ్యక్తి. అలాగే చిన్నతనంలోనే తల్లి చనిపోయిందని ఎప్పుడు ప్రతి చోట ఎమోషనల్ అయిపోయేటువంటి వెంకయ్యనాయుడు గారు మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషని ఏనాడు మర్చిపోలేదు. ఎక్కడికెళ్ళినా మాతృభాష, మాతృభాష, మాతృభాష అని తెలుగు భాషను భుజానేసుకుని కాడి లాక్కుంటూ వెళ్లిపోయారు.
ఒక్కడైనా సరే కాడి లాక్కుంటూ వెళ్లిపోగలిగినటువంటి సమర్థుడు వెంకయ్యనాయుడు గారు. ఆయన నిర్మించినటువంటి స్వర్ణ భారతి అద్భుతమైన స్థితిలో ఈ రోజు ఇక్కడ ఉండడం చాలా ఆనందించినటువంటి